2 రోజుల క్రితం వైసీపీలో చేరిన కొణతాల రామకృష్ణ ఇప్పుడు సీఎం చంద్రబాబును కలిశారు. 2 రోజుల క్రితం వైసీపీలో చేరిన కొణతాల ఇప్పుడు సీఎం చంద్రబాబును కలవడం ఆసక్తిగా మారింది. రెండు రోజుల క్రితం వైసీపీ అధినేతను కలిసిన కొణతాల రామకృష్ణ ఇప్పుడు సీఎం చంద్రబాబును కలిశారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే వైసీపీ నేతలతో చర్చించిన 2 రోజుల వ్యవధిలోనే ఇప్పుడు మళ్ళీ సీఎం చంద్రబాబును కలవడం ఆసక్తి రేపుతోంది. మా ప్రతినిధి గణేష్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. గణేష్, ఈ రోజు ఎటువంటి షెడ్యూల్ లో కూడా లేకుండా ఆయన సీఎం 3 జిల్లాల పర్యటనకు వెళ్తున్న సమయంలో కొద్దిసేపటి ముందు అంటే ఆయన 10 గంటలు దాటిన తర్వాత ఆయన ఒక ప్రత్యేక వెహికల్లో ఆయన వెహికల్లో ఎవరూ లేరు, ఆయన ఒక్కడే సీఎం కలిశారు. దాదాపు అరగంట పాటు చర్చ జరిగింది. ఈ అరగంట చర్చలో కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందే వైసీపీని ఆయన కలిశారు, అంతకుముందు టీడీపీ వాళ్ళని కలిశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబును కలవడం పైన ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే వైసీపీలో పూర్తిగా 175 స్థానాలకు సంబంధించి పూర్తిగా వాళ్ళు ప్రకటించడంతో ఇంకా స్థానాలు లేకపోవడంతో తెలుగుదేశంకి వచ్చారని ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 141 స్థానాలని ప్రకటించింది, ఇంకా 34 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అనకాపల్లి ఏదైతే కొణతాల రామకృష్ణకి ఒక పట్టున్న ప్రాంతంగా విశాఖ ప్రాంతంలో చెప్తారో ఇటువంటిది ఈ అనకాపల్లి ప్రాంతంలోన ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా కొణతాల రామకృష్ణ ఈ రోజు సీఎం ను కలవడం అనేది ఒక చర్చాంశంగా ఉంది. అయితే సీఎం కొద్దిసేపటి క్రితమే ఆయన 4 జిల్లాల పర్యటనకు సంబంధించి బయలుదేరారు. ఇంకా కొణతాల మాత్రం ఆ సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఆయన ఉన్నారు ఉండవల్లిలోన. ఇంకా మిగతా నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మిగతా నాయకులతో చర్చ జరిపిన తర్వాత ఎటువంటి సంకేతాలతో ఆయన బయటకు వస్తారనేది కూడా ఇక్కడ మీడియా ఎదురు చూస్తా ఉంది సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర. అయితే కొణతాల కలవడం అనేది అటు తెలుగుదేశం పార్టీలోను మరోవైపు వైఎస్ఆర్సీపీలోనూ ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశంగా మనకు కనిపిస్తోంది. రైట్ గణేష్.